సుగాలి ప్రీతి ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది ముందుగా పవన్ కళ్యాణ్. తన ఎన్నికల ప్రచారంలో ప్రీతి మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటైంది. నిందితులకు శిక్ష పడిందా అంటే లేదు. పోనీ డిప్యూటీ సీఎం కేసునేమైనా ముందుకు తీసుకెళ్లారా అంటే అది లేదు. అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడేమయ్యాయి? న్యాయం చేస్తానని చెప్పిన నోరు ఎట్టిపోయింది? ఇప్పుడు ప్రీతి తల్లి పవన్ను అడిగే ప్రశ్నలు ఇవే. రాజు నాయక్ పార్వతిల కుమార్తె ప్రీతి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతిపై అత్యాచారం చేసి చంపేసి ఫ్యాన్కు ఉరేసుకున్నట్లు చిత్రీకరించారు. 2017 ఆగస్టు 21న పోస్టు మార్టం నిర్వహించారు. వైద్య రిపోర్టులన్నీ ప్రీతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని తేల్చాయి. అయినప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. ఆశ్చర్యం ఏమిటంటే కేసులోని ముగ్గురు కీలక నిందితుల్లో A2, A3కి 8 రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వంలో బెయిల్ వచ్చింది. మరో ఘోరం ఏమిటంటే SC, ST పోక్సో కేసుల్లో బాధిత కుటుంబాలకు 6 నెలల్లో పరిహారం ఇవ్వాలి. కానీ 8,12,500 రూపాయల డబ్బు మినహా 6 నెలల్లో ఇవ్వాల్సిన ఇతరత్రా బెనిఫిట్స్ ను నాటి టీడీపీ సర్కార్ ఇవ్వలేదు. దీన్ని బట్టే ఆ కేసుపై బాబు ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టమవుతోంది. ఆ తర్వాత ప్రీతి తల్లి 2018లో వైఎస్ జగన్ ను పాదయాత్రలో కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2020లో కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ప్రీతి తల్లి కలిశారు. కేసును CBIతో విచారణ చేయించాలని అడిగారు. దీంతో కేసును CBIకి అప్పగిస్తూ జీవో జారీ చేశారు వైఎస్ జగన్. అంతేకాక 2021లో కర్నూలు నగరంలో 5 సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు ప్రీతి తండ్రి రాజు నాయక్ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వైఎస్ జగన్ అండగా నిలిచారు. సుగాలి ప్రీతిపై హత్యాచారం 2017లో జరిగితే అప్పట్లో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020 ఫిబ్రవరి 11న కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు. ర్యాలీ నిర్వహించి న్యాయం చేయాలని ఊగిపోయారు. మరి 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. కానీ సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు. 2024 జూలై 27న ప్రీతి తల్లి కలిసి న్యాయం కోసం వేడుకున్నా పవన్ స్పందించలేదు. ఇంతలో ఈ కేసును స్వీకరించే వనరులు తమ వద్ద లేవని 2025 ఫిబ్రవరి 13న హైకోర్టుకు CBI చెప్పింది. ఇదిలా ఉంటే ఈ కేసును CIDకి అప్పగించి నీరుగార్చేందుకు కూటమి సర్కారు యత్నించింది. అయితే ఇందులో DSP స్థాయి అధికారితో పాటు IPS, IAS అధికారులు రాజకీయ నేతల ప్రమేయం ఉందని, వారిని CID విచారించలేదని, CBIతోనే విచారణ చేయించాలని పార్వతి ప్రభుత్వానికి లేఖ రాశారు. దివ్యాంగురాలైన పార్వతి న్యాయం కోసం ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు.